యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానమ్మా. నా తరపున, నా కుటుంబం తరపున కూడా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారు కదా? గట్టిగా ఒక్కసారి చప్పలు కొట్టి దేవదేవుని మహింపరుతాం. అయితే ప్రియులారా, గతించిన దినం నాడు ఆల్ నైట్ ప్రేయర్కి ప్రభు ఎంతగానో తన చిత్త ప్రకారంగా, మనుషుల చిత్త ప్రకారంగా కాదు, తన చిత్త ప్రకారంగా అనేకమైన మందిని చేర్చుకుని ఆయన ఒక అభిషేకముతో నడిపించిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. కిందటి నెల కంటే ఈ నెలలో ఇంకా ఎక్కువగానే వచ్చారు. చాలా సంతోషం. రాత్రి ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చిన వారు మీలో ఎవరైనా ఉంటే మీ చేతులు ఎత్తండమ్మా. పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ చాలా సంతోషం. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆల్ నైట్ ప్రేయర్ని మాత్రం ఎప్పుడు ఎన్నడూ కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకనగా దేవుడు నెలకొక్క రోజు మనకి ఈ యొక్క అవకాశం ఇస్తాడు. ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో రాత్రి పగలు ఉంటున్న వారము కాదు. వారానికి ఒక రోజు శుక్రవారం, ఏమన్నా వచ్చేవారు ఉంటే కొద్దిగా ఆదివారం వస్తాం. తర్వాత మన పనులు, మన భారమును బట్టి, మన అలసటను బట్టి మరి ఇంట్లోనే ఉంటాం. కొన్నిటికి అతుక్కుపోయి ఇప్పుడు మనం ఉన్న దినాలు ఏ దినాలండి? ఉపవాసపు దినాలు. ఉపవాసపు దినాలలో ప్రార్థనా విషయం వస్తే అసలు ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు ఎక్కడ ఉండాలంట మనం? వినపడ్డదా నేనన్నమాట? ఉపవాస దినాలలో ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో మనము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎట్టి విధమైన ప్రార్థన మనము చూద్దాం. ఆ ప్రార్థనలో మనము ఎట్లాంటి బంధకాల్లో విడుదల పొందుతామో కూడా మనము ఆ వాక్యం మీరు చదువుకుంటే చాలా క్లియర్గా మనకి అర్థమవుతూ ఉంటుంది. చూడండి, పాత నిబంధన గ్రంథము నుండి మరి నెహెమ్యా గారు ఆయన జీవితంలో జరిగిన ఒక చరిత్ర, దేవునికి ఆయనకి ఉన్న ఒక బంధమును బట్టి నెహెమ్యా తర్వాత ఎజ్రా వారి జీవితాల్లో దేవునితో ఎలాగా నడిచారు, దేవుని జనాంగము పక్షముగా ఎట్టి రీతిగా ఉన్నారన్న విషయాలు మనము కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాం. 1:16 అయింది కరెక్ట్గా. దేవుని స్తోత్రం. మొదటి అధ్యాయము 4వ వచనము. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందరి దేవునికి ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారివైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు. ఇదిగో నాయన, బలహీనుడినైన నన్ను ఇట్టి రీతిగా మీరు బలపరిచినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు. మీ ఆత్మచేత అభిషేకించండి. నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మీ యొక్క వాక్కు నా నోట నుండి విడుదలపరిచి మీరే ఆశీర్వదించి నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా వివరించడకు, బోధించడకు మీ తెలివి, మీ జ్ఞానమును నాకు దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిలాడి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిది. రాత్రి వచ్చిన వారు ఒక విషయం చెప్పండి. రాత్ర మనము దేవుని యొక్క సన్నిధిలో బోధించుకున్న యొక్క వాక్య భావము, వాక్యము ఏమిటి? యాకోబు కల నిమిత్తమై.
ఆదికాండము 28వ అధ్యాయం తీకండి. ఏమండి 12వ వచనము. అయితే ప్రియులారా, ఆ కలలో ఎన్ని విషయాలు చెప్పుకున్నాం. నిచ్చెన దేనికని, ఏమండి, అవును కదా, దేవదూతలు ఏ రీతిగా సాదృశ్యమని, రాయి ఏ సాదృశ్యమని, అభిషేకించిన నూనె ఏ సాదృశ్యమని మనము మాట్లాడుకున్నాం. పిల్లరా, దైవజనుడిగా ఉన్నప్పుడు దైవజనుడికి ఎప్పుడైనా సరే దేవుడు ఇచ్చే ఒక మాటను వినవలసిన వారు ఎవరంట? చెప్పండి, ఎవరు? మీకు దగ్గర నుంచి స్పందన రావటం లేదు. వినవలసిన వారు ఎవరండి? సంఘం. నేను అడిగినప్పుడు నోట్లో మాత్రం కొనుక్కోకండి. గొనుగుడు శనుగుడు ఉంటే తీసేయండి. గొనుగుడు శనుగుడు మూలుగుడు ఉంటే తీసేయండి. డైరెక్ట్గా ధైర్యంగా ప్రభుతో మాట్లాడతామో నేర్చుకోండి. అప్పుడు దేవుడు మీతో, ఆయన మెల్లని స్వరముతో మీతో ఎలాగ మాట్లాడాలో అలా మాట్లాడతాడు. దేవుని సన్నిధిలో ఉండవలసిన గుణం అదే. ఈ పక్కన ఎవరేమనుకుంటారో, ఆ పక్కన ఎవరేమనుకుంటారో, మనలో మనకి మూలుగుడు ఇవి ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఇక్కడ నెహెమ్యా యొక్క కాలంలో చూసినట్లయితే వీరు బబులోను ప్రాంతానికి మళ్ళా చెరపట్టబడిన వారు. నేను చెప్పాను మొన్న ఒకసారి, ఎన్నిసార్లు ఆ ప్రాంతానికి వెళ్ళిన వారు అని. 3 సార్లు అన్నారు. ప్రియులారా, ప్రతి ఒక్కటి మనం గమనించినట్లయితే ఒక్కొక్కసారి కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు, నడిపించాడు, బలపరిచాడు. అందరినీ ఒక్కసారి ఏర్పరచుకోలేదు. అందరితోనూ ఒకే విధానంగా దేవుడు మాట్లాడలేదు. ఒక వ్యక్తితో ఒక రకంగా మాట్లాడితే మరి ఒక్క వ్యక్తితో మరొక రకంగా దేవుడు మాట్లాడాడు. ప్రార్థనలో కావచ్చు, పాటల్లో కావచ్చు, స్తుతి ఆరాధనలో కావచ్చు, వాక్యుని ద్వారా కావచ్చు, ప్రవచనాత్మకంగా కావచ్చు, ఏ రీతిగానైనాను ఆయన యొక్క మాట స్వరము భూమి మీద విడుదల కాకుండా మాత్రం ఏ ఒక్కరోజు లేదు. కాబట్టి ప్రియులారా, ఏ దినముకు కావలసిన ఆహారం ఆ దినమే ఆయన వడ్డిస్తాడట. అలనాడు మన పితరులైన వారు అరణ్య మార్గంలో వస్తున్నప్పుడు వారు సమకూర్చేసుకున్నారు, కొండల్లోని వాటిల్లోని వీటిల్లోని పెట్టి. కానీ దాన్ని తిననిచ్చాడు ఆయన. నేటికి కావలసిన ఆహారము నేటికే సిద్ధపరచుకోండి అంటే ఆయన ఏ దినము ఏ ఆహారం అవసరమై ఉన్నదో ఖచ్చితంగా దైవజనుడికి ఆయన ఇస్తాడు. ఆ ఆహారము ద్వారా సంఘం ఏం చేయాలంట? పోషింపబడాలి. దేవునికి స్తోత్రం. 83 రాత్ర విన్నపాలు ప్రార్థన, 82 నాన్న జాను, 82 విన్నపాల కొరకు ప్రార్థన చేశాం. అనేకమైన మంది విన్నపాల నిమిత్తమై, ఇక్కడ సాక్ష్యం చెప్పిన వారి నిమిత్తము కూడా మేము అందరము కూడా ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. దేవుని స్తోత్రం. ఇప్పుడు నెహెమ్యా గారు ఏం చేస్తున్నారో మనం చూద్దాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, చాలమ్మ. దేవుని స్తోత్రం. ఏ మాటలు విన్నాడంట అంటే, తన స్వదేశము నిమిత్తమై, మిగిలిన శాసము నిమిత్తమై ఆయన విన్నాడు. ఎలా అంటే చూద్దాం. మొదటి వచ్చిన గారి ఒకసారి చదువుదాం. అకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 25వ సంవత్సరములో స్లేపు మాసమున
నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానియాన అయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శాశ్వములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శాసించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. వారు మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. వీరు ఎక్కడున్నారంటే అప్పటికి చెరపట్టబడిన ఒక జనులలో, అంటే యెరూషలేము యొక్క ప్రాంతము నుండి, ఏమండి, యూదయా ప్రాంతము నుండి మరి వీరు ఒకగానొక సమయమున ఆ బబులోను ప్రాంతం అనే ప్రాంతానికి కొనుపోబడిన వారు. వారిలో ఉన్నవారు వీరు ఎవరు? నెహెమ్యా, ఎజ్రా, అనేకమైన మంది జనులు అక్కడ ఉన్నవారిలో వీరు కూడా. అయితే ఈ ప్రాంతము నుండి, ఏమండి, ఈ ప్రాంతము నుండి ఆ ప్రాంతముకు వచ్చిన వారు కొందరు ఉన్నారు. వారిని వారి యొక్క పితరుల యొక్క కుశలము, వారి యొక్క బాగోగుల కొరకు అడిగి తెలుసుకుందామని ఆసక్తి కలిగి మనం ఇక్కడ ఉన్నాము కదా, పరాయ దేశంలో పరాయ జనుల ఎదుట, అన్యుల ఎదుట ఉన్నాము కదా, మన స్వదేశంలో మన జనులు మన ప్రాంతంలో మన ఊరిలో ఉన్నవారు ఎట్టి విధానంగా ఉన్నారు, ఏ రీతిగా ఉన్నారు అన్న విషయము తెలుసుకుందామని ఆసక్తితో వారి యొక్కకు వెళ్ళి వారితో వారి యొక్క విధానములు అడుగగా వారు చెప్తున్నారు కదా, బహుశ్రమను నిందను పొందుచున్నారట. ఎక్కడున్నవారు? ఆశీర్వదింపబడిన ఒక ప్రదేశంలో ఉన్నవారు శ్రమను నిందను అనుభవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము కూడా చాలా గమనించాలి. ఎప్పుడైతే వారు శ్రమను నిందను ఇబ్బందులు పడుచు బహుఘోరమైన పాట్లు పడుచు ఉన్నారని తెలిసినదో, విన్న వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉన్నదంటే అద్దము పగిలినట్లుగా తన హృదయము పగిలి దుఃఖముతో నిండిపోయిందట. దేంతో నిండిందండి? దుఃఖముతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కోసము? అక్కడ ఉన్న వారి కోసము కాదు. ఎవరి కోసమండి? అక్కడ ఉన్న వారి కోసము కాదు, కానీ విడిచిపెట్టి వచ్చిన వారి కొరకు వారు దుఃఖపడుతున్నారు. మనము కూడా ప్రియులారా, మనం విడిచిపెట్టిన మన కుటుంబంలో ఏదైనా చిన్న శ్రమ, ఏదైనా చిన్న శోధన, ఏదైనా చిన్న కష్టము, చిన్న ఇబ్బంది, చిన్న నింద కలిగేటప్పటికీ మనకు కూడా తెలియని యొక్క విధమైన దుఃఖం మనకు కూడా వస్తుంది. వస్తుందా రాదండి? వస్తుంది కదా. ఆ తెలియని యొక్క విధమైన దుఃఖము ఎవరైనా ఓదార్చుదామన్నా ఓదార్పు కూడా సరిపడే యొక్క దుఃఖం కాదు, బహుగా దుఃఖము కలుగుతూ ఉంటుంది. ప్రియులారా, మన చెరువుల కొరకై మనం అంత దుఃఖపడితే, ఆనాడు అంత శ్రమను అనుభవించి ఎంతో గంభీరమైన కట్టడలతో కట్టబడిన యొక్క కట్టుడలను, గోళ్లను, మందిరమును కోల్చబడి కాల్చబడిన యొక్క విధానము తెలుసుకునే యొక్క జనుల యొక్క హృదయము ఎట్టి రీతిగా ఉంటుందో చూడండి ఒకసారి. సర్వశక్తుడకు దేవుడే నివసించవలసిన స్థానము శ్మశానముగా మార్చబడిందట. ఎలా మార్చబడిందండి? బూడిద ఎక్కడ ఉంటుంది ఎక్కువ?
అవును కదా? ఏమండి? అది చూసి వచ్చాం కాబట్టి మనకు తెలుస్తుంది కదా? ఏమండి? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే, శ్రమల వల్ల, నిందల వల్ల కృంగి కుసించిపోయి, ఏమండి, వారి స్వదాగా దేవునికి మందిరంలో ఆరాధించుకునే ఒక మందిరము లేకపోయి, ప్రాకారాలు కూల్చబడి అగ్ని చేత కాల్చబడి ఉన్న యొక్క విధానముగా ఉన్నది కనుక ఆ విషయము తెలిసిన వెంటనే ఇతని యొక్క హృదయము కృంగిపోయినదట. అంతవరకు ఈయనకి ఏ భారము ఉందా అండి? రాత్ర దేవుడు దర్శించే వరకు యాకోబు గారికి ఏ భారమైన ఉన్నదా? లేదు. భారం అనేది ఉండాలి ప్రియులారా. బాధ్యత అనేది కూడా మనలో ఉండాలి. దేవుని పనిలో ఉన్నాము అంటే, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామంటే మనకి కూడా ఒక భారం అనేది ఉండాలి, ఒక బాధ్యత అనేది కూడా ఉండాలి. బాధ్యత లేకుండా భారం ఉండదు, భారము లేకుండా బాధ్యత కూడా ఉండదు. అవునా కదండి? భారము లేకుండా బాధ్యత ఉంటుందా? ఉండదు. బాధ్యత లేకుండా భారం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే భారము మోయటానికి మోసే వ్యక్తికే భారము కలిగింది. ప్రైవేటుగా ఉండే వారికి భారం ఉండదు. ఏ బాధ్యత అయితే దీన్ని నెరవేర్చాలి, నేను బ్రతుకున్నంత కాలం అని ఏ వ్యక్తి అయితే సమర్పించుకుని జీవిస్తాడో ఆ వ్యక్తికి ఆ భారం ఉంటుంది, ఆ బాధ్యత ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, నెహెమ్యాకు అంతవరకు కూడా భారం లేదు, బాధ్యత లేదు, అక్కడ ప్రేమ మాత్రమే ఉంది. అవునా కదండి? అప్పుడు 3వ వచనం మరొకసారి చదవండి. ఇక్కడ వారు చెరపట్టబడిన వారు శాసించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. దేవుని స్తోత్రం. శ్రమను నిందను పొందుచున్నారట. చూడండి తర్వాత ఇంకొంచెం ఉంది. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నదని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. ఎవరితో చెప్పారు? నెహెమ్యాతో. దేవుని స్తోత్రం. నెహెమ్యాతోనే చెప్పారా? కాదు, ఇంకా ఉన్నారు, వారిని కూర్చొద్దాం. అందుకే 4వ వచనం చెప్తాడు, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. నమ్మితే గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. 2 చేతులు ఆకాశం అయిపోయి దేవుని స్తోత్రం చెప్దామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే విన్నాడో తన హృదయము పగిలింది. ఎప్పుడైతే విన్నాడో తన హృదయము పగిలింది. అంతవరకు వారు స్వేచ్ఛగా, ఆనందంగా వారు డ్యూటీలు చేసుకుంటూ పరాయి దేశంలో ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి నిందలు, ఇట్లాంటి శ్రమలు పొందకుండా ఉన్నారు. ఎప్పుడైతే నా స్వజనులు, నా ప్రాంతము చూశాడు వెనక్కి, తాను ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ స్థితిలోనే ఉండవలసిన వాడు ఎక్కడికి వచ్చి ఉన్నాడో, అక్కడ వారు ఉండిపోయిన వారి స్థితి ఏంటో గ్రహించుకున్న ఆయన కూర్చుండిపోయాడట. నరాలు పూసలో కదిలిపోయి మాటను విని కృంగిపోయి అలాగే కూర్చుండి ఏడుస్తూ కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడంట. ఎన్ని దినాలనుంది? అసలు ఎన్ని దినాలు చేశాడు ఆయన? 100. బాగానే గుర్తుందిరా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దినములు అదే గ్రంథం మనం లెక్కేసుకుంటూ వెళితే 120 రోజులు. ఎన్ని రోజులండి? గట్టిగా చెప్పండి. ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? ఇంకా గట్టిగా చెప్పండి. ఎన్ని రోజులు? 120 రోజులు
ఉపవాసం ఉండి ఎవరికి ప్రార్థన చేశాడంట? సర్వశక్తుడగు దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి ప్రార్థన అనగా, విజ్ఞాపన అనగా ప్రార్థన చేస్తూ ఎవరి కోసం అడుగుచున్నాడు అంటే తన స్వజనుల కొరకును తన ప్రాంతము కొరకును అది బాగు చేయడం ఎలా? నేను ఎవరితో మాట్లాడాలి ప్రభువా? నాకు ఒక మార్గము తెరువు నాయనా. అయ్యా, ఈ భారం నాకు ఇచ్చావు ఇప్పటి నుంచి, ఈ బాధ్యతలో నన్ను నడపాలనుకుంటున్నావేమో, అందుకే నాకు ఈ దుఃఖం పెట్టావయ్యా. వారి మాట వినగా నా హృదయం వేదన పొందుచున్నది. నీవు తెరవగా ద్వారము తెరవబడుచున్నది. నీవు మాట్లాడగా ఎట్లాంటి వ్యక్తి మనసైనడు కరిగి మాట్లాడగలుగుతారు. కాబట్టి నాయన ఒక్కసారి నీ ప్రాంతము జ్ఞాపకం చేసుకోయ్యా అని ఆయన కన్నీటితో విజ్ఞాపన ధూపం వేస్తున్నాడట. దేవుని స్తోత్రం. ఉపవాసం అంటే ఏదో నామకార్థముగా ఉపవాసము కాదండి. ఉపవాసము చేసేటప్పుడు ఆ ఉపవాసములో ప్రార్థన కూడా ఒక గురి కలిగి ఉండాలని నేను ఎప్పుడు చెప్తాను. ఏం కలిగి ఉండాలండి? ఒక గురి కలిగి ఉండాలి. ఆ గురి ఎట్టిదంటే ప్రభు మనసు కరిగించేదై ఉండాలంట. దేవుని స్తోత్రం. ఎవరి మనసు కరిగించేదై ఉండాలి? దేవుని మనసు కరిగించేదై ఉండాలి. దేవుని యొక్క కృప వచ్చే వరకు ఉండాలి మనకి. ఎప్పుడైతే నువ్వు ఆ కృపను పొందుకుంటాకి నువ్వు బాధ్యత కలిగి ఉంటావో, భారము కలిగి ఉంటావో, ఇటొక్క కన్ను అటొక్క కన్ను వెయ్యు. దేవుడు నీకు ఏమి ఇచ్చాడో దాని కొరకే చూస్తావు. దైవజనుడి ద్వారా దేవుడు ఏ ఆదేశం నీకు ఇచ్చాడో, ఏ ఒక్క మాట నీతో మాట్లాడుచున్నాడో దాని నిమిత్తం ఎదురు చూస్తావు. అందుకే నెలకొక్కసారి ఆల్నైట్ ప్రేయర్, సంవత్సరానికి ఒక్కసారి 24 గంటల ప్రార్థన, సంవత్సరానికి ఒక్కసారి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు. దైవజనుడు ఊరికినే నిర్ణయించడు. దైవజనుడు ఊరికినే చెప్పడం ఏదో సరదాగా కాదు, లేకపోతే మీరు ఏదో పట్టుకొచ్చిస్తారు ఈ పండగల్లోనూ ఈ ప్రార్థనలోనూ దైవజనుడు పోగు చేసుకుందాం తిందామని కాదు. ప్రియ సంగమా, దేవునితో పెనుగులాడాలని, దేవుని యొక్క మనసు కరిగించాలని, దేవుని యొక్క ప్రేమను మనము పొందుకోవాలని, దేవుని యొక్క అభిషేకము పొందుకున్న తర్వాత నీ ఆత్మ మండింపు రగులుతూ నీ పక్క వారి నిమిత్తమై ప్రార్థన చేయగా గొప్ప అభిషేకం అక్కడ పొందుకోవాలని ఉపవాసం చేయాలట. ఉపవాసం చేస్తున్నామంటే కడుపు నిండా సాయంత్రం 12 గంటల లోపల కడుపు నిండా తినేయటం మనం, మళ్ళా రోజు సాయంత్రం 6 గంటలకి తింటాకి కాదు. ఈ మధ్యలో ఈ ఉపవాస దినము, ఈ ఉపవాస గడియలు, ఈ గడియలో నీ యొక్క రక్తము ఎలా ఉండాలి అంటే, పొయ్యి మీద పెడితే నీళ్ళు ఎలా మరుగుతాయి? మరుగుతాయా లేదా? మరుగుతాయా అయ్యా? చూసారా? అయ్యా ఎలా ఉంటాయండి అన్నారు ఈయన. అదేదో మాకు తెలియదులే అనుకుంటున్నారా? కాదు, నీళ్లు మరగటము చూస్తాం, అన్ని చేయటము చూస్తాం. అయితే నీ శరీరం ఎలా ఉండాలంట? పొయ్యి మండుచున్నట్లుగా మండాలి. నీ యొక్క రక్త కణాల్లో రక్తము మరుగుతూ ఉండాలంట. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నీ రక్త కణాల్లో రక్తము మరుగుచూ ప్రభుకి విజ్ఞాపన చేస్తావో ఏ ఒక్క విషయము జ్ఞాపకం రాదు, కానీ నీలో ఉన్న గురి
సంవత్సరము నీ జ్ఞాపకం ఉంటుంది. మీరెంతమంది ప్రభా నీ ఆత్మను నాకు దయచేయ్యా, అయ్యా నీ ఆత్మ నాకు నింపున ఆయన, నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కటి కాలిపోవాలి తండ్రి నువ్వు తాకగా. నా మనసులో, నా హృదయంలో, లోపల ఎక్కడండి పై కనపడతారా యవనస్తులు? అవునా కదా? కనపడవు. లోపల ఎక్కడ ఏ విధంగా దాయాలి, అది ఏ దాసామో ప్రభా నీ యొక్క అభిషేకముతో, నీ ఆత్మతో అవి నువ్వు రగిలింపు చేయగా, నన్ను మండించగా అవన్నీ తగిలిపోవాలి అని మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకముగా ప్రార్థన చేసిన వారు ఎంతమంది చెప్పండి? ఉపవాస ప్రార్థన అంటే మామూలు విషయం కాదు. ఉపవాస ప్రార్థన అనగా మహాశక్తివంతమైన ప్రార్థన అయి ఉండాలి. ఉపవాస ప్రార్థన అనగా దేవుని అభిషేకముతో నిండిన ప్రార్థన అయి ఉండాలి. ఉపవాస ప్రార్థనలో నీకేం కలుగుద్దో తెలుసా? పశ్చాత్తాపము కలిగిద్ది. మొదట ఏం కలిగిద్దండి? గట్టిగా చెప్పండి, ఏం కలిగిద్ది? ఉపవాస ప్రార్థనలో నీకేం కలిగిద్దంటే పశ్చాత్తాపము కలిగిద్ది. ఆ పశ్చాత్తాపంలో నిన్ను నీవు పరిశీలించినప్పుడు నీలో ఉన్న గుణగణాల సమస్తము కూడా దేవుడు ఒక్కొక్కటి బయలుపరుస్తాడు మన జీవితంలో. ఆ అనుభవం ఉందో లేదో, ఇన్ని సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా సరే గ్రహింపు ఉందో లేదో, ఇవాళ ఖచ్చితంగా గ్రహించుకోవాలి మనం. స్త్రీ గాని పురుషుడు గాని ఎవరైనా సరే ఎప్పుడైతే పశ్చాత్తాపము కలిగిద్దో అప్పుడు నీలో ఏమున్నవో ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మన దాసేసుకుందాం అనుకున్నాయి, దాసేసినవి ఏమండి ఎవరికి తెలియదే అనుకున్నవి ఆయనకి తెలుసు. ఎవరికి తెలుసా అండి? నిజమే కదా? అయితే రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తి ఇంకా గట్టిగా, ఇంకా బిగ్గరగా, ఇంకా గంభీరంగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాపకం వచ్చినప్పుడు ఏ మనసు కలిగిద్దో తెలుసా? సరి చేసుకునే హృదయం కలిగిద్ది. అప్పుడు ఏం కలిగిద్దండి? అట్టి హృదయం మీలోకి ఎవరికైనా కలగలేదా ఈ సంవత్సరం? విడిచిపెడదామన్న ఆలోచన రాలేదా ఈ సంవత్సరం? ఇదిగో ఈ పొరపాటు చేస్తున్నాను కదా, దీనిని బట్టే కదా నేను కొంత దేవుని సంఘానికి, దేవునికి నేను దూరం అయిపోతున్నానేమో, నేను దూరం అవ్వకూడదు అన్న ఆలోచన, భయము మీలో రాలేదా? వచ్చిన వారైతే ప్రార్థనకు దూరం కాము. ప్రార్థనకి మనము దూరము కాము, వాక్యానికి కూడా మనము దూరము కాము. అప్పుడు విడిచిపెట్టే ఆలోచన కూడా ఆయన ఇస్తాడట. ఎప్పుడైతే మనం పరిశీలిస్తామో, ఎప్పుడైతే మన జ్ఞాపకం వచ్చిందో దాన్ని ఎలా బయటికి గంటాలో ఆలోచన ఆయనే మళ్ళీ మనకి ఇస్తాడా ఇవ్వడా? నీ తలంపులో ఒక తలంపు పుట్టక మునిపే తలంపు ఎట్టుదో ఎవరిలాగా ఉన్నదో ఏ రీతిగా నడిపిస్తున్నా తలంపులన్నీ కూడా ఆయనకి తెలిసే ఉన్నాయి, మరుగు చేయలేవు. నెహెమ్యా గారి యొక్క తలంపు ఎలా ఉన్నది? ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. దేనికోసమో చూడండి 5వ వచనం. ఎట్లాగా ఆకాశముందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామండి. దేవుని స్తోత్రం. ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ. అయ్యా నాకు కుటుంబం ఉన్నది, నాకు తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, నాకు బంధుమిత్రులు ఉన్నారు ఇక్కడ, ఇక నేనే బాగోవాలి, నా కుటుంబమే బాగోవాలి,
నా తల్లిదండ్రికి ఆరోగ్యం దయచేయి, నా భార్య బిడ్డలకి ఆరోగ్యం దయచేయి, నా కుటుంబం మాత్రం హెచ్చించబడాలి అని ఉందా? మన ప్రార్థనలు ఏముంటుంది ఇప్పుడు చెప్పండి? మన ప్రార్థనలు ఏముంటుందండి? నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు పని లేదు, నా జీతం రాలేదు, ఏమండి నేను అదిగో వాళ్ళంతా బంగారం అంత నెక్లెస్ పెట్టుకున్నారు కదా, నేను ఇంకెంత తిట్టుకోవాలో? దేవుని స్తోత్ర. ఎవరైనా దేవునికి అభిషేకంతో వాడబడడానికి ఇష్టపడి ప్రార్థనలో కానీ ప్రతి విషయంలో కూడా పాల్గొంటున్నారని వారేక చూసేదానికి మన కళ్ళు ఎలా ఉంటాయి? నువ్వు ఎంత వాడబడితే ఉపకారం ఏంటి, ఎంత అభిషేకంతో ఉంటున్నావు అనుకుంటే ఉపకారం ఏంటి? దేవుని అభిషేకము కాదు అని తెలుసుకునే యొక్క మనస్సు మనలో ఉండాలి ఉండాలి. దేవుని పని అంటే ఊరికే కాదు, దేవుని బిడ్డలంటే ఏదో వచ్చి వెళ్ళిపోయేవారు కాదు. అందరూ వస్తారు, అందరూ వస్తారు. వస్తానని ఆయన ఖచ్చితంగా వస్తాడు. వస్తానన్న యేసయ్య రావడానికి సిద్ధంగా ఉన్నాడు అక్కడ. ఇప్పుడైనా నీలో ఏ అహం ఉన్నదో, నీలో ఏ ద్వేషం ఉన్నదో, నీలో ఏ రోషం ఉన్నదో, నీలో ఏ బుద్ధి ఉన్నదో కాల్చివేయబడాలి. ఇవి ఏమవ్వాలంట? కాల్చివేయబడాలి. ఆయన అడుగుతున్నాడు, ఎంత గొప్పగా అడుగుతున్నాడు. మరొకసారి చదవండి ఒకసారి. ఆకాశమందున్న దేవా యెహోవా, ఏమన్నాడమ్మా? భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. మాట ఇచ్చి ఆయన మాట ఇవ్వలేదా పితరుడుకు? ఆనాడు ఆది పితరుడైన ఆదాము గారికే మాట ఇచ్చాడు ఆయన. కొన్ని విషయాలుగా చాలా జాగ్రత్తగా ఉండమని. వారు నిలుపుకోలేకపోయారు కనుకనే త్రోసివేయబడ్డారు. ఇప్పుడు నీకు మాట ఇచ్చాడు, నిన్ను పిలిచాడు, నిన్ను తీసుకొచ్చి స్థానంలో కూర్చోబెట్టాడు. ఆయన మాట వింటే ఈ స్థానం ఎప్పుడు నీది నాదవుతుంది. దేవుని స్తోత్రం. ఆయన మందిరం రాయి దేనికి సాదృశ్యం అన్నాను? బలిపీఠానికి సాదృశ్యం అన్నాను, అవును కదా? అదే రాయి మళ్ళా దేనికి సాదృశ్యం అన్నాను? మందిరానికి సాదృశ్యం అన్నాను. ఇప్పుడు నీ దేహము దేవుని ఆలయం అయి ఉన్నదన్నాడు. నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచమన్నాడు. ఇప్పుడు మనం గమనించుకుంటే రాయి మందిరమైనది, రాయి బలిపీఠమైనది, నీ దేహము కూడా దేవుని మందిరమై ఉన్నది. ఇప్పుడు మనం గ్రహించుకుంటే ఆ దేవుని మందిరాన్ని మనం బాగు చేసేవారిలాగా ఉన్నామో, పాడు చేసేవారిలాగా ఉన్నామా? ఆయన అంటాడు కదా, గొప్పగా దేవుని మహింపరుస్తున్నాడు. 6వ వచనం చదువుదాం. అమ్మా నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుమయా. నమ్మితే దేవుని స్తోత్రం చెప్తామండి. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్తామండి. ఎవరి పక్షంగా విజ్ఞాపన చేస్తాడు ఈయన? సంఘము పక్షంగా. ఏ రీతిగా? కన్నీటితో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. చెప్పమ్మా. అమ్మా అంగీకరించుము, నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనిచున్నాను. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడదామండి. మళ్ళీ ఏం చేస్తుంది? ఉపవాస ప్రార్థన ఒప్పింపజేస్తుంది, అవునా కదా?
మనం ఏ తప్పు చేసాము? ఎక్కడ అబద్ధం ఆడాము? ఎక్కడ మోసం చేస్తున్నాము? అవునా? దేవుని స్తోత్రం. ఎవరి గురించి ఒప్పుకుంటాడు ఈయన? సంఘము కొరకు, తన పితరుల కొరకు. ఇంకా కిందకి చదవండి. నేనును నా ఇంటి వారును పాపము చేసి ఉన్నాము నీ ఎదుట. ఎలాగంట? గట్టిగా చెప్పండి, ఎలాగా? మనం ప్రయత్నిస్తున్నామా లేదా? మనదే ప్రశ్న. చెప్పాలి. దేవుడికి ఇష్టలుగానే ప్రవర్తిస్తున్నామా? సేవకులమే గాని, పెద్దలే గాని, నాయకులే గాని, విశ్వాసులే గాని దేవునికి ఇష్టలుగానే ప్రవర్తిస్తున్నామా? దేవుని పరిచర్య ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా దేవునికి ఇష్టానుసారంగా చేయడానికి ఇష్టపడుతున్నామా? దేవుని సన్నిధికి వస్తున్నామంటే దేవుని ఇష్టాలను నెరవేర్చడం నిమిత్తమై దేవుని కొరకయ్యే వస్తున్నామా? ఆలోచించండి. దేనికోసం వస్తున్నాము? వాక్యం చెప్తున్నది కదా, ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టాలట. ఏం చేయాలట? ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన పాపములు ఆయన కోసం కాదు కానీ ఆయన పితరులు చేసిన ఒక పాపమును బట్టి, ఆ దోషమును బట్టి చెదిరిపోయాము, చెలాచెదరైపోయాము. కాబట్టి మళ్ళా మేము ఒక చోటకు వెళ్ళాలంటే అందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? నిజమే కదా? దేవుని స్తోత్రం. నేనును నా తండ్రి ఇంటి వారు కూడా మేమందరము కూడా పాపం చేసిన వారమేనయ్యా. నీకు బహుద్రోహముగా నీ ఎదుట ఘోరులుగా చాలా దుర్మార్గమైన జీవితం జీవించాము. కాబట్టి మాకు ఈ స్థితి వచ్చిందని ఒప్పుకుని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రార్థనలు ఎన్ని రకాలో ఉంటాయని చెప్పాను నేను. ఎప్పుడు ఏ ప్రార్థన చేయాలో అదే చెయ్యాలి. మన ఇష్టానుసారంగా ఒకే ప్రార్థన చేస్తే అది దేవుడికి ఇష్టమైంది కాదు. నీత్సాన్ని బట్టి ప్రార్థన చేయాలి, అపవాదిని బట్టి ప్రార్థన చేయాలి, గృహప్రవేశంలోకి వెళ్తే అక్కడ ప్రార్థన చేయాలి, అక్కడ ఇటుకేసి అడి చేసేటప్పుడు అక్కడ ఆ ప్రార్థనే చేయాలి, మందిర నిర్మాణానికి అదే ప్రార్థన చేయాలి, మందిరం ఇటుకి తీయాలంటే అదే ప్రార్థన చేయాలి. ఇలాగ మన జీవితంలో ఎన్ని ప్రార్థనలు చేయాలో జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే 250 ప్రార్థనలు మీకు జ్ఞాపకం వస్తాయి. ఎన్నోసార్లు చెప్పాను మీకు. తీసుకుంటే అక్కడ 9వ అధ్యాయము త్వరగా ఒక్క విషయమే కొనికి మీతో మాట్లాడుతాను, నాకు సమయం అయిపోయింది అప్పుడే. 9వ అధ్యాయము తీసుకున్నారా? 3వ వచనం చదువుదాం ఒకసారి, చూడండి ఒకసారి. నేను ఈ సంగతి విని నా వస్త్రములు పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుండి చెరపట్టబడిన అమ్మా వారి అపరాధములను చూచి ఇశ్రాయేలుల దేవుని మాటకు నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి అమ్మా సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా లేచి దేవునికి స్తోత్రం. ఏం చేశాడైనా? మామూలుగా కూర్చున్నాడా? కాదు. ఒకగానొక జనము ఎప్పుడైతే దేవునికి ఉగ్రత వస్తుందని తెలుసుకుని విని గ్రహించి గోరి పట్ట కట్టుకుని బూడిద వేసుకుని ఆ బూడిదలో కూర్చుని అంగలార్చిన గ్రూపు ఉన్నది. సంభవా ఉపవాసము చేస్తున్నాం. ఉపవాస అర్థం ఏమిటో తెలుసా? ఉపవాసంలో మనం ఏం పొందుకోవాలో తెలుసా? ఉపవాసంలో మనం ఎవరిని సంపాదించుకోవాలో తెలుసా? దాన్ని గ్రహించుకున్న వారమైతే, దాన్ని తెలుసుకున్న వారమైతే, ఏమండి
దాన్ని గ్రహించుకున్న వారమైతే, దాన్ని తెలుసుకున్న వారమైతే ఈ మాటలు ఖచ్చితంగా మన హృదయంలో మొలకెత్తాలి. దేవుని స్తోత్ర. రాజుల హృదయాలనే మార్చగలిగినది ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు అట్లాంటి జ్ఞానవంతుడైన వ్యక్తి దేవుడి ఇచ్చిన ఒక కృపను బట్టి, దేవుని యొక్క అభిషేకమును బట్టి దేవుడు ఏ రీతిగా ఏర్పరచున్నాడో ఆ ఏర్పాట్లు నడుస్తున్న ఒక వ్యక్తి ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడంట? సృష్టికర్త అయిన దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ మందిరము, నీ యొక్క ప్రాకారములు కాల్చబడ్డాయి. అవునా? కట్టడానికి ఒక మార్గం మాకు తెరవమని, సమస్తమును సమకూర్చి వెళుతున్నప్పుడు క్షేమంగా అక్కడ చేర్చబడడం మరి ఏం చేస్తాడో తెలుసా? 8వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అమ్మా ఆహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించగా. చప్పలు కూడా దేవుని నామమున మహిమపడతామండి. ఏం చేశాడంట? ప్రయాణం క్రమంగా జరగాలి, క్షేమంగా జరగాలి. దారులు ఎంతో మంది శత్రువులు ఉన్నారు, మాలోంచి విడిచిన వారే శత్రువులు ఉన్నారు, మమ్మల్ని బాధిస్తున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారు. కనుక నాయన క్షేమంగా మేము చేర్చబడాలి. నీ యొక్క మందిరము కట్టడలు నెరవేర్చడానికి మేము వెళ్తున్నాము. మా ప్రయాణములు సమస్తమును కూడా మీరు జాగ్రత్తగా భద్రతగా చేయి నాయన అని అడుగుతున్నాడు. దేవుని మందిరం అంటే అసమస్య అనుకుంటున్నారా? దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అంటే మన అహంకారం తగ్గించుకోకుండా, మన ఆలోచనలు తగ్గించుకోకుండా, మనం చేస్తున్న ఉపవాసం ఎందుకు పనికిరాని విధానంగా ఎవరు పాడు చేస్తున్నారు? దేవుడు పాడు చేస్తున్నాడు గినా కాదు, మనలో ఉన్నదే మనకు పాడుగా చేస్తున్నది. మన చెవులు ఇటు అటు అటు ఇటు పెట్టి శ్రమ అనేది లేకుండా, భారం అనేది లేకుండా మన ఇష్టానుసారంగా ప్లాన్ చేసుకుంటూ నడుస్తూ ఉంటే ప్రభు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడైనా సరే వెళ్ళారా చూడండి. ఎందుకంటున్నానంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనము నెహెమ్యా గాని ఎజ్రా గాని చేసే యొక్క ప్రార్థన ఎంత ఉన్నతమైనదో. అది 8వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునికి వేడుకొనగా ఆయన, గట్టిగా చెప్పండి, మా మనవిని అంగీకరించెను. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మనవి అంగీకరించాలంటే మనం ఎలా ఉండాలి? ఉపవాసం ఉంటేనే సరిపోద్దా? ఉపవాసానికి తగిన ఒక క్రియ నీలోను నాలోను ఉండాలి. ఉపవాసానికి తగిన క్రియ నీలోను నాలోను ఉంటే దేవుని యొక్క పరిచర్య ఇంకను అభివృద్ధి చేయునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక, అభివృద్ధి చేయుగాక. మీ బిడ్డలు ఆశీర్వదింపబడుదురు గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సంగమా, చూడండి, అన్నీ విడిచిపెట్టేస్తాను. ఒక్క 2 విషయాలు మాత్రం మీతో మాట్లాడతాను. చూడండి, ఇర్మీయా గ్రంథం తీసుకుంటే 9వ అధ్యాయం 1వ వచనము చూసినట్లయితే ఒక్క విషయం. ఇర్మీయా, అమ్మా నా జనులలో ఎవరి గురించి అంట? హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండును గాక. దేవుని స్తోత్రం. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? ఇర్మీయా గారు. భక్తుడైన ఇర్మీయా గారి యొక్క హృదయం ఎలాంటిదంటే ఆయనకు గొప్ప బిరుదు ఉన్నది. ఏం బిరుదు? గట్టిగా చెప్పండి, ఏం బిరుదు? మనం కేవలం కన్నీరు కారుతాం కదా, మనకేం పేరు ఉండాలంట? మనకేం బిరుదు ఉండాలండి? మనం కూడా కన్నీరు కారుస్తాం. ఒకళ్ళని తిట్టేస్తా కూడా కన్నీరు కారిచేస్తాం మనం. కన్నీరు మీద దగ్గర నటన కన్నీరు కాదు, వేదన కలిగిన కన్నీరు.
నెహెమ్యా దగ్గర నటన కన్నీరు కాదు, వేదన కలిగిన కన్నీరు. ఎజ్రా గారి దగ్గర నటన కలిగిన కన్నీరు కాదు, వేదన కలిగిన కన్నీరు. దైవజనుడిగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామంటే నీలో ఒక వేదన ఉండాలి, ఒక భారము ఉండాలి. నీ కన్నీరు ఎవరో చూడక్కర్లేదు, నీ ప్రభు చూస్తే చాలు. ఆయన చూస్తే చాలు మనకి. ప్రియ సంఘమా, ఎంత క్లియర్గా చెప్తున్నాడండి. హతమైన వారి కొరకంట దేవారాత్రం ఆయన అమ్మా కన్నీరు విడిచినట్లు నా తల జలమయమైపోచున్నదయా. ఆ పెద్ద ఇంకా చాలా ఉన్నది. ప్రియులారా, ఉపవాసం ఉంటే కన్నీటి ప్రార్థన వస్తుందట. ఉపవాసం ఉంటే ఏమొస్తుందండి మనకి? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన వచ్చినప్పుడు ఎట్లాంటి కఠినమైన హృదయమైనా సరే కరిగిపోద్దండి. బండ హృదయమైనా సరే బద్దలైపోద్దండి. మొండి హృదయమైనా సరే మార్చబడుతుందండి. దుర్మార్గంగా జీవిస్తున్న వారు మార్చబడి అనేకమైన మందికి సువార్తను ప్రకటిస్తున్నారంటే దేవుని యొక్క దర్శనము కలిగింది కనుక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సంఘమా, అనేకమైన విషయాలు ఉన్నాయి, ఇంకా నేను చెప్పట్లేదు. అపోస్తులైన పౌలు గారు కూడా హింసింపబడ్డాడు, కన్నీరు కార్చాడు, వేదన పొందాడు. దేవుని చిత్తమైతే ఇది మరొక్కసారి మీకు పూర్తి చేస్తాను అంటాడు కదా. యూదుల నిమిత్తమై నేను శ్రమపరచబడి తిని. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ఉపవాస దినాల్లో ఉన్న మనలో ఏమున్నాయో ఎంతవరకు తెలుసుకున్నామో, లేక ఈ దినమైనా సరే తెలుసుకుని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డ వారమైతే, నేను విడిచిపెడతానన్నవారు మీ చెయ్యొత్తండి. అందరూ ఎత్తేగండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఏదో నాకు చూపిస్తాగా అందరూ ఎత్తేస్తున్నారేమో, దేవుడు చూస్తున్నాడు. విడిచిపెట్టలేదనుకో మనల్ని పట్టుకోవలసిన గాడు పట్టుకుంటాడు, వేయవలసిన గేలం మనకి వేస్తాడు. గేలం వేసి పైకి లాగితే చేపలు గట్టు మీద పడి ఎలా కొట్టుకుంటాయి, కానీ మనం కొట్టుకునే అవకాశం కూడా ఉండదు. ఉంటుందా? విడిచిపెట్టడానికి మనసు పూర్తిగా ఇష్టపడ్డ వారమైతేనే, స్త్రీలు కానీ పురుషులు కానీ, మేము ఉపవాసం చేస్తూ నా జీవితాన్ని నేను బాగు చేసుకోవటానికి ఇష్టపడ్డానయ్యా, నా కుటుంబాన్ని రక్షణ మార్గంలోకి నడిపిస్తానయ్యా అన్నవారు మాత్రమే ఎత్తాలి. ఎత్తలేదని నేనేమనుకోనమ్మా. అయ్యా నేనేమనుకోను. ఇక్కడో బొక్క అక్కడో బొక్క ఒళ్ళంతా చూపించుకుంటూ మనం పోనట్టుగాని మన ఇష్టానుసారంగా తిరుగుతూ, ఇటు సైకి చేస్తూ అటు సైకి చేస్తూ తిరిగేస్తున్నాం. మనం ఏం పర్వాలేదు అనుకుంటున్నారా మగోళ్ళు? మీరు ఎన్ని పెడుతున్నారో దేవుడు చూస్తున్నాడండి. ఎవరికి ఏ ఎర్ర ఎలాగేస్తున్నారో దేవుడు చూస్తున్నాడండి. చూస్తలేదు అనుకుంటున్నారా? ఏ ఎర్ర ఎవరికి వేస్తున్నారో, ఆ ఎర్రలు ఎవరు పడిపోతారో, ఏ కుటుంబం నాశనం అయిపోద్దో, ఎవరి ఆత్మీయ జీవితం పాడైపోతుందో అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు కదా. ఆయన చూసే దేవుడు. ఆయన నేత్రాలకు మరుగు లేదంట. మరుగుందా? లేదండి. అందుకే అన్నాడు కదా ఏప్రిల్ రాసిన పత్రికలో క్లియర్గా, నేను ఆకాశము నుండి చూడగా భూమి మీద సమస్తమును నాకు తేటగా మరుగు చేయబడలేదంట ఆయనకి. అవునా కాదండి? ఇదే మాట ఎన్నిసార్లు ఉందో కూడా చెప్పొచ్చు, మీరు చదువుతున్నారు కాబట్టి. నేను చూస్తున్నాను అన్న మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసే దేవుడికి మనుషులకు కళ్ళు కప్పేయచ్చు కానీ, అమ్మా అయ్యా తల్లి మీకు వందనాలు, నేను ఎవరిని ఏమంటలేదు, నా గురించే నేను చెప్తున్నాను. నేను ఎవరికైనా కళ్ళు కప్పేయచ్చు కానీ దేవుడికి మాత్రం నేను కళ్ళు కప్పలేనండి. అప్పగించవలసిన విధానంగా మీరు అప్పగించబడండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన, ఆయన విడువడు. యాకోబు గారితో చెప్పలేదా?
నిన్ను నేను విడువనని చెప్పగా అన్నా మనం అని చదువుకున్నాం. దేవుని స్తోత్ర. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నేను కాకపోతే ఇంకా నువ్వు నాకంటే పనికిమాలో ఇక్కడ నిలబెట్టుకుని వాడుకుంటాడు దేవుడు. ఇక్కడ కార్యం చేయని దేవుడు కాదు, ఇక్కడ ఈ సంఘాన్ని నిలబెట్టని దేవుడు కాదు. అంత గొప్ప శక్తివంతుడు ఆయన. నేను పెద్ద జ్ఞానవంతుని అనుకుంటున్నారేంటి? పెద్ద చదువుకున్నాను అనుకుంటున్నారేంటి? అమ్మో, నా చదువు చాలా గొప్పది అనా, నా జ్ఞానం చాలా గొప్పదండి. ఏమండి, అంత గొప్ప వ్యక్తులతోనే మాట్లాడిన దేవుడు ఈనాడు ఈ పనికిమాలతో కూడా మాట్లాడుతున్న దేవుడు రేపు మీలో ఎవరితోనైనా మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నెహెమ్యా ఆ మాటలు వినగా ఏం చేశాడంట? ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములో దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అన్నాడు. ఎట్లా అనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. దేవుని స్తోత్రం. అయ్యా, నా పితరులైన ఇజ్రాయేలు పాపము చేశారయ్యా. నా తండ్రి ఇంటి వారందరము కూడా పాపము చేశామయ్యా. నేను కూడా నీకు బహుద్రోహము చేసిన వాడనయ్యా, దుర్మార్గంగా బతికిన వాడనయ్యా. అయ్యా, ఒక్కసారి మా పట్ల కనికరించవా నాయన, నీ చాలు చూపించవా ప్రభువా, నీ ప్రేమ చూపించవా ప్రభువా. అయ్యా, నీ మందిరము ప్రాకారములు కాల్చబడ్డాయ్యా, నీ గుమ్మములు కాల్చబడ్డాయ్యా, పడగొట్టబడ్డాయ్యా. నీ యొక్క ప్రాంతము, నీ ఉన్నతమైన ప్రాంతము గొప్ప నిందను అనుభవిస్తున్నదయ్యా అని ఆయన కన్నీరు కారుస్తూ దేవుణ్ణి బతిమలాడుకున్నాడంట, విజ్ఞాపన చేశాడట. ఎలా ఉండి? ఉపవాసం ఉండి. ఎలా ఉండండి? ఉపవాసం ఉండి. మన ఉపవాస ప్రార్థనలో ఏ విజ్ఞాపన చేస్తున్నామో మనం తెలుసుకోవాలండి. మనం కప్పుకుంటున్నామో, ఒప్పుకుని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నామో మనమే తెలుసుకోవాలండి. దేవాది దేవుని సన్నిధికి వచ్చిన మనము, ఆ సృష్టికర్త అయిన దేవునికి సన్నిధి ఆయన ఒడికొచ్చిన మనము, మనలో ఏమి దాచామో తెలుసుకోవాలి. వాటి విషయమై ఒప్పుకుని విడిచిపెట్టి విజ్ఞాపన చేసినప్పుడు మనము, మన కుటుంబము, మన సంఘము కూడా ఆశీర్వదింపబడుతున్నది, అభివృద్ధి చేయబడుతున్నది. అట్టి కృపలో దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారివైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు. ఇదిగో నేను ఇంతవరకు నీ ఆత్మతో మీరు అభిషేకించారు, మీరు నడిపించారు, మీరు బలపరిచారు. ఉపవాసం ఉండి 120 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడయ్యా. ఎజ్రా కూడా ఉపవాస దినము ప్రకటించి ప్రార్థన చేశాడయ్యా. వారి పట్ల కార్యం చేసిన దేవా, నేడు మేము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. మా పట్ల, మా ప్రార్థన ఆలకించి మా పట్ల కూడా మీ కార్యములు జరిపించి మా కుటుంబాలను దీవించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.